ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాకుంభమేళాలో కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం సనాతన ధర్మం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత 30 ఏళ్లుగా కుంభమేళాను గమనిస్తున్నట్లు చెప్పిన ఆయన ప్రతిసారి రావాలని భావించినా కుదరలేదన్నారు. మహాకుంభమేళాలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. భారతీయులంతా ఎన్నో సాంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో అందరూ ఏకమవుతున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశం విషయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా పనిచేస్తుందో ధర్మం విషయంలో కూడా భారతీయులలో అదే రకమైన ఏకత్వం పనిచేస్తుందన్నారు. మహాకుంభమేళాలో జరిగిన కొన్ని సంఘటనలు దురదృష్టకరమని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన కొందరు నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమన్నారు. లక్షలాది మంది ఉన్న చోట దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశం ఉందని, దాన్ని మొత్తంగా సనాతన ధర్మానికి ఆపాదించి ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం మంచిది కాదన్నారు. ఇలాంటి దుర్ఘటనలు ఇతర మతాలను ఆచరిస్తున్న ఇతర మత ధర్మాలను పాటించే కార్యక్రమాల్లో జరిగితే రాజకీయ నాయకులు ఇలాగే స్పందించేవాళ్ల అని ప్రశ్నించారు. రీసెంట్గా తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు ముందు కూడా పక్కాగా ఏర్పాట్లు చేసిన ఒకేసారి సమూహం కదిలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి దుర్ఘటనలు దేశంలో ఏ ప్రాంతంలో జరిగినా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుని తదనుగుణంగా స్పందిస్తే బాగుంటుందన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. దాదాపు దేశంలోని సగం జనాభా కుంభమేళాకు తరలి రావడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోనే ఇటువంటి మహా కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదన్నారు. ఇది సనాతన ధర్మం ఆచరించే మహా పండుగ అని పవన్ అభిప్రాయపడ్డారు.